సో ఈ విధంగా చూసుకుంటే ప్రైవేటీకరణ ఆపడానికి కేంద్రం నుంచి కూడా నిధులు సమకూర్ణ విషయం కూడా అందరికీ తెలిసింది. అయితే 11,440 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి విడుదలయ్యాయి. అయితే ఈ యొక్క నిధుల విడుదలకు ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ ధన్యవాదాలు తెలియజేశారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఒకప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ విషయం గురించి, అంటే అప్పుడు ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ అంశం గురించి కొన్ని ఉద్యమాలు కూడా జరిగిన విషయం తెలిసిందే. అయితే అదే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అన్న అంశం గురించి మేము కూడా చర్చించామని, అందులో మేము కూడా పాల్గొన్నామని, ఇలా ప్రజలకు ఉపయోగపడే అంశాన్ని మేమెందుకు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి నారా లోకేష్ స్పష్టత ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయం గురించి సభాముఖంగా నిలదీశారు వైసీపీ అభ్యర్థులను. సో మేము ప్రైవేటీకరణ చెయ్యము, మేము అభివృద్ధి చేస్తాం, దానికి మీరు మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న అంశాన్ని కళాఖండిగా నిక్కచ్చిగా సభాముఖంగా వైసీపీ అభ్యర్థులను ప్రశ్నించారు నారా లోకేష్. దీనికి ఇంకా వాళ్ళ ఆన్సర్ ఏమి ఇస్తారు? ఏమి ఇవ్వలేదు. ఇక దానికి మేము అంగీకరిస్తున్నాం అన్న రీతిలో వాళ్ళ ఆన్సర్ కూడా ఉంది. సో ఈ విధంగా సభ ప్రశాంతంగా మళ్ళీ సాగడం కొనసాగించింది.